హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి 'దృశ్యం 3' తెలుగులో అయితే చూసేసాను. సినిమా డీటెయిల్ రివ్యూ చెప్పాలంటే మెయిన్ ఈ సినిమా మీరు తెలుగులో చూడాలనుకుంటే 'దృశ్యం 1, 2' తమిళ్ వర్షన్‌ని చూసి రండి. ఎందుకంటే క్యారెక్టర్ కన్‌ఫ్యూజన్ చాలా అవుతది. ఎందుకంటే మనం తెలుగులో చూసినప్పుడు తెలుగు వర్షన్ వెంకటేష్ గారిది చూసినప్పుడు దాంట్లో వేరే వేరే మనుషులుంటారు ఆ క్యారెక్టర్‌లకి. ఇక్కడ చూస్తున్నప్పుడు వేరే వాళ్ళుంటారు. అట్లా క్యారెక్టర్ కన్‌ఫ్యూజ్ అయితే చాలా అవుతది. దానివల్ల కొంచెం ఎక్కదు మనకు మైండ్‌లో స్టార్టింగ్‌లో. ఇంకొకటేందంటే ఈ పార్ట్ 1, 2 తెలుగులో డబ్ చేయకుండా 3 ఎందుకు చేశారో నాకు అర్థం కావట్లేదు. 3 కూడా డబ్ చేయకుండా వదిలేస్తే అయిపోతుండే కదా! ఎందుకంటే పార్ట్ 1, 2 డబ్బింగ్ వర్షన్ చూడని వాళ్ళు 3 చూసే వరకే క్యారెక్టర్ కన్‌ఫ్యూజన్ అయిపోతున్నారు. సినిమా స్టోరీ విషయానికొస్తే ఆల్రెడీ 2 పార్ట్‌లు చూసి విసుగెత్తిపోయాం కాబట్టి ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు కొంచెం లాగ్ ఫీలింగ్ వస్తది. కొంచెం కాదు, చాలానే లాగ్ అవుతున్న ఫీల్ అయితే వస్తది. సినిమా ఇంత డల్‌గా ఉందేంది అనిపిస్తది. తొందరగా స్టోరీలోకి వెళ్ళదనమాట. అలాగో ఇలాగో ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఒక మంచి ఇంటర్వెల్ బ్లాంక్ అయితే ఇస్తారు. ఓకే, ఇంటర్వెల్ పడ్డది. ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉందో చూద్దామని మనం అయితే రెడీగా ఉంటాం. ఫస్ట్ హాఫ్ అంతా లాగ్ ఉన్నా సెకండ్ హాఫ్‌లో కొంచెం ఇంట్రెస్ట్ అయితే పెరుగుతది. సెకండ్ హాఫ్‌లో స్టోరీ స్టార్ట్ అవుతది. మనకి ఇంట్రెస్ట్ కూడా స్టార్ట్ అవుతది. అలా సెకండ్ హాఫ్ అంతా కొంచెం ఇంట్రెస్ట్‌తోనే చూస్తాం. ఇక క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ గాని, పోలీస్ క్యారెక్టర్ గాని, ఎవరైనా గాని అందరూ కూడా చేసిన ఫీలింగే వచ్చింది. ఇక సినిమా స్టోరీ, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకుంటే 'దృశ్యం 1' అయితే బెస్ట్ స్క్రీన్ ప్లే సినిమా లిస్ట్‌లో అదొకటుంటది. ఆ రేంజ్‌లో ఉంటది. 2 కూడా ఓకే, ఆ రేంజ్‌లోనే ఉంటది. కానీ ఈ 3 అనేది ఆ రేంజ్ స్క్రీన్ ప్లే రైటింగ్ అయితే లేదిక్కడ. ఆ రేంజ్ రైటింగ్ అయితే లేదని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ అయితే ఓకేగా అనిపించింది. ఓవరాల్‌గా అయితే 'దృశ్యం 1', 'దృశ్యం 2' అంత అయితే లేదు. నాకైతే 'దృశ్యం 4' అవసరం లేదనే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో కింద కామెంట్‌లో కామెంట్ చేయండి.